పాలల్లో విషం కలిపి దీప ప్రెగ్నెన్సీని పోగొట్టాలి అనుకున్న జ్యోత్స్న చంప పగలగొట్టిన సుమిత్ర. ఎలా జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఇంకా డాక్టర్ గారు వచ్చి దీప ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేయడంతో అందరూ కూడా ఒక్కసారిగా సంతోషిస్తూ ఉంటారు. కానీ ఒక్క పారిజాతం అలాగే జ్యోత్స్న మాత్రం బాధపడుతూ ఉంటారు. ఒక్కసారిగా పారిజాతం జ్యోత్స్న మొహాలు అయితే మారిపోతాయి. ఏంటి పారు అంత డల్గా ఉన్నావు? మేమందరం ఇంత సంతోషపడుతుంటే నీ ముఖం ఎందుకు అలా వెలవెలబోతుంది అని చెప్పేసి కార్తీక్ అయితే అడుగుతూ ఉంటే, ఏంట్రా నన్నంటావు? నేను సంతోషిస్తున్నాను. మన ఇంట్లో ఫస్ట్గా వారసుడు రాకపోతున్నాడు కదా, నీ వారసుడు రాబోతున్నాడని మేము కూడా సంతోషంగానే ఉన్నాము. మేమెందుకు బాధపడతాము అని చెప్పేసి ఇంకా పారిజాతం అయితే అంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది. జ్యోత్స్న చేయి పట్టుకొని లోపలికైతే తీసుకుని వెళ్ళిపోతుంది పారిజాతం. అబ్బా ఏంటి గ్రాని నన్ను లాక్కొచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటి లాక్కొచ్చానంటావు? వెళ్ళి నువ్వు కూడా స్వీట్లు పంచుతుంటే తిందామనుకుంటున్నావే ఏంటి సిగ్గు లేకుండా అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటి గ్రాని నన్ను ఎందుకు తిడుతున్నావు నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఇంకా జ్యోత్స్నతో పారిజాతంతో జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. అప్పుడైతే, నేను చెప్పేది జాగ్రత్తగా వినవే. దీప ప్రెగ్నెన్సీతో ఉండకూడదు. దీప ప్రెగ్నెంట్ అయ్యింది, అయితే అయ్యుండొచ్చు, కానీ బిడ్డను మాత్రం కనకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీకు పుట్టిన బిడ్డే ఈ ఇంట్లో ఫస్ట్గా బుడి నడకడు నడవాలి, అంతేకాని ఆ దీపకి కార్తీకి పుట్టిన బిడ్డ కాదు. అర్థమవుతుందా? ఏదో ఒకటి చెయ్యి, దీప ప్రెగ్నెన్సీని నువ్వు తీసేయాలి అని చెప్పడంతో, సరే గ్రాని నువ్వేం చెప్పినా నా మంచి కోసమే కాబట్టి నేనైతే ఒక ప్లాన్ అమలు చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పేసి ఇంకా అప్పుడే ఇంకా వంటగదిలోకి అయితే వెళ్తుంది జ్యోత్స్న వంటగదిలోకి వెళ్ళి పాలు కాగుతూ ఉండగా పాలు గ్లాస్లో పోసుకొని అందులో అయితే ఇంకా ప్రెగ్నెన్సీ పోయే మందైతే వేసి కలుపుతూ ఉంటుంది. ట్యాబ్లెట్స్ అలా వేసి కలుపుతూ ఉంటే ఇంకా కలుపుకొని లోపలికైతే తీసుకుని వస్తుంది. అప్పుడే ఇంకా పారిజాతం ఎదురొచ్చి, ఏంటి నాకేనా పాలు అని చెప్పేసి తీసుకోబోతుంటే, తాగు, నీ కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోతుంది అని చెప్పడంతో, నా కడుపులో బిడ్డ చచ్చిపోవడం ఏంటి, నా కడుపులో బిడ్డ లేదుగా అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. అయ్యో గ్రాని ఇవి నీ కోసం కాదు, దీప కోసం. ఇందులో ప్రెగ్నెన్సీ పోయే మందులు వేశాను నేను. ఈ పాలు తాగితే దీప ప్రెగ్నెన్సీ పోతుంది అని చెప్పేసి ఇంకా పారిజాతానికైతే చెప్తూ ఉంటుంది జ్యోత్స్న అలా పారిజాతానికి చెప్తూ ఉండగా అప్పుడే అటు నుండి వెళ్తున్న సుమిత్ర అయితే ఈ మాటలు వింటుంది. విని చాలా సైలెంట్గా ఉంటుంది. ఏంటి జ్యోత్స్న ఇలా ఆలోచిస్తుందా? దీపక పుట్టబోయే బిడ్డను చంపాలనుకుంటుందా? సరే ఏం చేసిద్దో చూద్దాము అని చెప్పేసి సైలెంట్గా వెళ్ళి దీప దగ్గర అయితే కూర్చుంటుంది సుమిత్ర. అలా కూర్చుని ఉన్నప్పుడు ఇంకా లోపలికైతే వేస్తుంది జ్యోత్స్న. వచ్చి, దీప లే దీప, చాలా నీరసంగా ఉన్నావు, ఇదిగో ఈ పాలు తాగు, నీకున్న నీరసం తగ్గుతుంది అని చెప్పేసి చాలా మంచిదానిలాగా నటిస్తూ ఉంటుంది. అయ్యో జ్యోత్స్న నువ్వు తీసుకొచ్చావేంటి పాలు? ఎప్పుడు వంటగదిలో కూడా అడుగు పెట్టవు, ఈరోజు నువ్వు దీప కోసం పాలు కాచి మరీ తీసుకొచ్చావా అని చెప్పేసి వెటకారంగా అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అదేంటి మమ్మీ అలా అంటావు? దీప కళ్ళు తిరిగి పడిపోయింది కదా, చాలా నీరసంగా ఉంది, అందులో ప్రెగ్నెంట్, ఈ టైంలో నీరసంగా ఉండకూడదు, అందుకే నేను పాలు కలుపుకొని తీసుకొచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటే జ్యోత్స్న, అప్పుడైతే సుమిత్ర, అవునా నువ్వెంతమంది పిల్లల్ని కన్నావని నీకు తెలుసు ఈ టైంలో నీరసంగా ఉండకూడదని అని చెప్పేసి సుమిత్ర వెటకారంగా అయితే డైలాగ్ వేస్తుంది. ఏంటి మమ్మీ అలా మాట్లాడతావు నువ్వు అని చెప్తుంటే, నోరు ముయ్ అని చెప్పేసి ఒక్కసారిగా ఆ పాల గ్లాసు పడేసి జ్యోత్స్న చంప పగల కొడుతుంది సుమిత్ర. మమ్మీ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంటే, ఏంటి అరుస్తున్నావు? నువ్వేం చేశావో ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? దీప కడుపులో ఉన్న బిడ్డను చంపాలని నువ్వు అందులో ట్యాబ్లెట్స్ కలుపుకొచ్చావు, అవునా కాదా అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా హాల్లో ఉన్న అందరూ కూడా పరిగెత్తుకొస్తారు. ఏమైంది సుమిత్ర అని చెప్పేసి అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా బుగ్గ మీద చెయ్యి పట్టుకొని ఇంకా జ్యోత్స్న అయితే ఏడుస్తూ ఉంటుంది. జ్యోత్స్న ఏమైంది, మమ్మీ కొట్టిందా, ఏం చేసావు నువ్వు, ఎప్పుడు పనికి మాలిన పనులు చేస్తూ ఉంటావు అని చెప్పేసి దశరథ అయితే తిడుతూ ఉంటాడు. ఏమండి ఇదేం చేసిందో తెలుసా అని చెప్పి సుమిత్ర జరిగిందంతా కూడా అందరికీ చెప్తూ ఉంటుంది. దీప కడుపులో ఉన్న బిడ్డను చంపాలని ఈ పాలల్లో ట్యాబ్లెట్స్ కలుపుకొని విషం కలుపుకొని వచ్చింది అని చెప్పడంతో ఇంకా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. పారిజాతం అయితే, ఓ దిక్కుమాలిందారా, నువ్వేం చేసినా సరే వెంటనే దొరికిపోవడం ఈ మధ్య అలవాటైపోయింది. అందరూ నిన్ను చీకొడుతుంటే కూడా నీకేం అనిపించడం లేదా? ఎప్పుడు ఏదో ఒక తప్పు చేయడం, వెంటనే దొరికిపోవడం, ఇది నీకు మామూలు అయిపోయింది అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారో ఏంటో, దీన్ని ఎలా కాపాడాలో ఏంటో నాకు అర్థం కావటం లేదు
అని చెప్పి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఏం చూసినా ఏంటి ఆ పనులు నువ్వు అని చెప్పేసి శివనారాయణ అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. తాత అది 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 అని చెప్పేసి 3-4 సార్లు అది అది అంటుంటే ఇంకా అప్పుడే కార్తీక్ అయితే లోపలికి వస్తూ ఉంటాడు. ఏంటి తాత అందరూ ఇక్కడే ఉన్నారు, ఏమైంది, మళ్ళీ ఏం చేశారో ఈ పెద్ద మేడం గారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏం లేదులేరా కార్తీక్, పద నువ్వు, నేను దీప దగ్గర ఉంటా కానీ నువ్వు పద అని చెప్పేసి ఇంకా కార్తీక్ని బయటికి తీసుకుని వెళ్ళిపోతుంది సుమిత్ర. ఇంకా దశరథ అయితే జ్యోత్స్న ఇంకా నువ్వు మారవా, ఇంకా ఎన్నాళ్ళు నేను చూడను నువ్వు మారుతావేమో అని చెప్పేసి, మంచి మనసున్న దీపలాగా నువ్వు ఎప్పటికైనా మారుతావేమో అని చూస్తున్నాను, కనీసం దీపం చూసి కూడా నేర్చుకోవడం లేదు. ఇంకొకసారి ఇలాంటి పనులు చేసావంటే మాత్రం నేను నాన్నతో చెప్పి చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా పారిజాతం అయితే జ్యోత్స్నాన్ని లాక్కుని బయటకైతే వెళ్ళిపోతుంది. గ్రానీ, నేను ఆ మందు కలిపేటప్పుడు ఎవరు చూడలేదు, మమ్మీకి ఎలా తెలిసిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఇంకా జ్యోత్స్న అయితే పారిజాతంతో అంటూ ఉంటుంది. ఛీ, నోరు ముయ్యవే, చిన్న పని చేయడం కూడా నీకు అసలు చేత కాదు. నేను చూడు చిన్నప్పుడు పిల్లల్ని మార్చేశాను, కానీ నువ్వు కడుపులో ఉన్న ఒక బిడ్డని పసి కందును చంపడానికి నీకు రావడం లేదు. ఇంకా నా బుద్ధులు ఎక్కడొచ్చినాయే నీకు, నా తెలివితేటలు ఎక్కడొచ్చినాయే నీకు, ఎందుకు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఏదైనా ఒక పని చేశామంటే మనం అసలు బయట వాళ్ళకి దొరకకూడదు, కానీ నువ్వు చేశావు అంటే అది జ్యోత్స్నానే చేసింది అన్నట్టుగా దొరికిపోతావు, నువ్వు అందరితో చీ కొట్టించుకుంటావు, నీ వల్ల నేను తిట్లు తినాల్సి వస్తుంది, నేను కవర్ చేయలేక చచ్చిపోతున్నాను ప్రతిసారి నిన్ను అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. చూడు గ్రాని, ఇప్పుడు నన్ను చీ కొడుతున్నారేమో, రేపొద్దున దీపను చీకొట్టే పరిస్థితి నేను తీసుకుని వస్తాను. నేను దీన్ని ఇంతటితో వదలను, దీప కడుపులో ఉన్న బిడ్డని వదలను, దీపను కూడా వదలను. నా కడుపులో బావ వల్ల ప్రెగ్నెన్సీ రావాల్సిన నేను, దీప ఈరోజు ప్రెగ్నెంట్ అయ్యింది, బావని లాక్కుంది, ఇప్పుడు బావ బిడ్డను కూడా కంటుంది బావతో. నేను చచ్చినా ఊరుకునేది లేదు, ఏదో ఒకటి చేసి ఆ బిడ్డని చంపేస్తాను. నువ్వు పుట్టిన బిడ్డని చంపావేమో, నేను కడుపులో ఉండగానే బయటికి రాకుండా చంపేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పేసి కోపంగా మాట్లాడుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడైతే ఇంకా శివనారాయణ దశరథ్తో అంటూ ఉంటాడు. దశరథ, జ్యోత్స్న ఎందుకు ఇలా తయారైపోతుందో నాకు అర్థం కావటం లేదు. నేను అనుకుంటున్నాను త్వరలో పెళ్లి చేయకపోతే ఇంకెంత అనర్థాలకు దారి తీస్తుందో ఈ జ్యోత్స్న ప్రవర్తన నాకు అర్థం కావటం లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను పెళ్లి సంబంధాలు చూడడానికి ఇంకా మ్యాట్రిమోనీ వాళ్ళకి జ్యోత్స్న ఫోటోలు ఇద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు దశరథ అని చెప్పేసి దశరథని అడిగినప్పుడు, నాన్న, నీ నిర్ణయాన్ని నేను ఎప్పుడు కూడా కాదనలేదు, నీ ఇష్టం వచ్చినట్లే చేయి నాన్న, నువ్వేం చేసినా సరే మా మంచి కోసమే చేస్తావన్న విషయం నాకు తెలుసు, అందుకే మీకు ఇష్టమైట్లే చేయండి. నా కూతురు అయి ఉండొచ్చు, కానీ మీ మనవరాలు కాబట్టి మీరు ఎలా చెప్తే అలాగే చేస్తుంది నాన్న అని చెప్పేసి దశరథ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా శివనారాయణ ఆలోచించుకుంటూ ఉంటాడు, ఈ జ్యోత్స్నకు ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని.